హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నిన్న చేసిన వీడియో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది, అంటే న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. సో ఫ్రమ్ టుడే ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, నార్మల్గా జనరల్గా నేను ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను కదా, సో అట్లా వ్లాగ్ చేస్తున్నప్పుడు మాట్లాడితే ఎట్లనైతే వస్తుందో అట్లా న్యాచురల్గా మాట్లాడేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ కంటిన్యూ. లైక్ యాక్చువల్లీ నిన్న మనం ఎక్కడ ఆపినాము, బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం దగ్గర ఆపినాం కదా. సో ఫ్రమ్ దెన్ లైక్ ఐ విల్ కంటిన్యూ. బట్ బిఫోర్ దట్ యాక్చువల్లీ నేను చెప్పాను కదా, నారదముని శ్రీరామచంద్రుడి గురించి మన వాల్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడని చెప్పాను కదా. ఐ మీన్ ఒక డిస్క్రిప్షన్ లాగా, లైక్ గ్లిమ్స్ వాట్ ఎవర్ లైక్ అట్లా. సో అక్కడ ఏం చెప్పాడు అనేది కొంచెం లైట్గా నేను చెప్తాను. సో నారదముని వాల్మీకి మహర్షికి ఏం చెప్తారంటే, శ్రీరామచంద్రుడు కేవలం ఒక యువరాజు మాత్రమే కాదు, శ్రీరాముడు ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాట మార్చడు, ఆ మాట తప్పడు, అండ్ ధర్మాన్ని వదిలిపెట్టాడు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ధర్మం అనేది వదిలిపెట్టాడు, ఎప్పుడు ధర్మం వైపే నిల్చుంటాడు, ఎంత కష్టం వచ్చినా ఏదేమైనా కూడా. అది మనకి ఎక్కడ అర్థమవుతుందంటే, పట్టాభిషేకం చేద్దాం అనుకొని మొత్తం అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత, జస్ట్ రేపు పట్టాభిషేకం అంటే ఈరోజు రాత్రి దశరథ మహారాజు పిలిచి వనవాసానికి పంపిస్తాడు కదా, అక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జస్ట్ దశరథ మహారాజు మాట ఇచ్చాడు, ఆ మాట పోవద్దు, తన తండ్రికి ఏ చెడ్డ పేరు రావద్దు, మాట తప్పిండు అని చెప్పేసి హీ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే లైక్ తన ప్రజల్ని, తన రాజ్యాన్ని, తన సంపదని మొత్తం వదిలిపెట్టి సీతాదేవిని తీసుకొని వనవాసానికి వెళ్ళడం అనేది, ఐ థింక్ లైక్ అది మనకు అంత ఈజీ కాదు. సో అక్కడ మనకు అర్థమవుతుంది ఒక విధంగా, శ్రీరాముడు ఒక్కసారి మాట ఇస్తే అండ్ ధర్మం వైపు ఎలా నిల్చుంటాడని చెప్పి. ఓకే, యాక్చువల్లీ ఒకడు ఆటోవాడు అదేదో F1 రేసింగ్లో పోయినట్టు పోతున్నాడు, కొంచెం డిస్ట్రాక్షన్ అయింది, ఐమ్ సారీ. సో ఇది చెప్తాడనమాట. సో శ్రీరామచంద్రుడు ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పడు, అండ్ సెకండ్ థింగ్, తను ఎప్పుడు ధర్మం వైపు నిల్చుంటాడు, ఎట్లాంటి కష్టం వచ్చినా కూడా ధర్మం అనేది వదిలిపెట్టాడు అని చెప్తాడు. సో ఇవి విన్న వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోతాడు అనమాట, అరే ఇలాంటి మనిషి నిజంగా భూమి మీద ఉన్నాడా అని చెప్పేసి. సో ఈ డిస్క్రిప్షన్ అండ్ ఇదంతా లైక్ నారదముని చెప్తాడు వాల్మీకి మహర్షికి. ఇది అయిపోయిన తర్వాత లైక్ యాజ్ వి నో దట్ క్రౌంచ పక్షి వేటగాడు చంపేయడము, సో అక్కడ ఆదిశ్లోకం పుట్టడము, దాని తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రుడి జీవితాన్ని తను ధ్యానంలో ఉన్నప్పుడు చూసే వరం ఇవ్వడము, ఇదంతా లైక్ we spoke about it, right? So after all this, వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకుందామని చెప్పి కొంచెం కుతూహలం అంటారు కదా తెలుగులో, అది దాంతో లైక్ దెన్ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. సో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెడతాడు వాల్మీకి మహర్షి. ధ్యానంలోకి వెళ్తాడు, అక్కడ శ్రీరాముడి జీవితాన్ని చూడడం మొదలు పెడతాడు. సో వన్స్ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత వాల్మీకి మహర్షి చూసిన ఫస్ట్ సీన్ ఏంటి తెలుసా? శ్రీరాముని కాదు, రావణుని కాదు, లంకని కాదు, ఒక క్రేజీ సిటీ. ఆ సిటీ ఎలా ఉందంటే, చాలా స్పేషియస్ హౌసెస్, ఇల్లులు చాలా స్పేషియస్గా ఉన్నాయి, బ్యూటిఫుల్ గార్డెన్స్, పార్క్స్, అండ్ రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి. అసలు సంపద కుదవలేదు అన్నట్టుగా ఉంది. ఆ సిటీని చూసి వాల్మీకి మహర్షి షాక్ అవుతాడు, ఆశ్చర్యపోతాడు.
ఇంత అందంగా ఉంది ఏంది ఇది అని చెప్పి. ఆ సిటీ నన్ అదర్ దెన్ అయోధ్య. సో సో ఈ అయోధ్య సిటీని నిర్మించింది మను మహారాజు అనమాట. మనం లైక్ తన గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం, బికాజ్ లైక్ అది మళ్ళీ ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంది ఆ స్టోరీ. బట్ నేను వన్స్ లైక్ ఇది రామాయణం, వాల్మీకి రామాయణం చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్స్ బీన్ లైక్ జస్ట్ 1 వీక్ అట్లా అవుతుంది నేను చదవబట్టి. బట్ ఇది నేను వీడియో చేద్దామని చెప్పి అనుకున్నా, అంటే లైక్ ఒక ప్రాపర్ ఇట్లా వీడియో చేద్దాం అనుకున్నా, కానీ నాకు అట్లా కాదు. లైక్ నార్మల్గా ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను ఒకరికి ఎట్లా చెప్తానో అట్లా చెప్పాలి అని చెప్పి అనిపించింది అనమాట. దట్ ఈస్ ద రీజన్. లైక్ ఇంకా నేను నిన్న తీసిన వీడియో కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ లేక దెన్ అగైన్ లైక్ స్టార్టెడ్ డూయింగ్ లైక్ దిస్ అంటే వ్లాగ్లా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకే ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో అయోధ్య సిటీని లైక్ నిర్మించింది ఎవరు? మను మహారాజు. ఓకే, మనం అతని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో అయోధ్య సిటీ ఎలా ఉందంటే ఒక ఐడియల్ కింగ్డమ్ లాగా ఉందన్నమాట. అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు ఏ తప్పులు చేయట్లేదు, దొంగతనాలు లేవు, అన్యాయం లేదు, మోసం లేదు, ప్రజలందరూ ధర్మంగా బతుకుతున్నారు అన్నమాట. సో అక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కరు కూడా ఆకలితో లేరు అక్కడ. అందరూ ఫుల్ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. అండ్ ఎవరైనా ఎక్కడైనా వచ్చి యుద్ధం చేస్తారేమో అనే భయం లేదు. ఒక్కరు కూడా ఆకలితో లేరు ప్రజల్లో. అండ్ ఏదైనా జరుగుద్దేమో అని చెప్పి భయం లేదు ఎవరికి. అండ్ దీని తర్వాత సిటీలో ఎక్కడ చూసినా డెవలప్మెంటే. అయోధ్య మొత్తం ఎక్కడ చూసినా డెవలప్మెంటే కనిపిస్తుంది వాల్మీకి మహర్షికి. అది చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడు, అరే ఇలాంటి నగరం భూమి మీద ఉందా అని చెప్పి. ఈ అయోధ్య సిటీ ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ వాల్మీకి మహర్షికి కనిపించింది దశరథ మహారాజు. దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన గొప్ప రాజు. ఆయనకి ప్రజలంటే చాలా ప్రేమ. ప్రజల్ని సొంత మనుషులా చూసుకుంటాడు అనమాట. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన ఇంట్లో తనకి వస్తే ఎట్లనైతే రియాక్ట్ అవుతాడో అట్లనే రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తాడు. దట్ ఈజ్ లైక్ దశరథ మహారాజు. సో ఇక్కడి వరకు అంత బాగానే ఉంది, అంత హ్యాపీగానే ఉంది. బట్ ఇంత హ్యాపీనెస్లో కూడా కొంచెం కాదు, ఒక బిగ్గర్ సాడ్నెస్ ఉంది బిహైండ్ ఆల్ దిస్. లైక్ అంటే దీని వెనుక కనిపించకుండా ఉన్న బాధ చాలా పెద్దగా ఉంది ఒకటి. అది దశరథ మహారాజు తర్వాత ఈ రాజ్యాన్ని చూసుకోవడానికి దశరథ మహారాజుకి వారసుడు లేడు. సమయం గడిచిపోతుంది, టైం అయిపోతుంది, బట్ దెర్ ఈజ్ నో లైక్ ఎట్లా జస్ట్ వారసుడు లేడు అంతే. లైక్ వారసుడు లేడు. దట్ ఈస్ ద రీజన్ లైక్ దశరథ మహారాజు అక్కడికి చాలా లైక్ బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ లైక్ ఈ రాజ్యంలో ఇంత డెవలప్మెంట్, ఇదంతా ఈ సంతోషం ఇదంతా చూస్తూ కూడా వెనకాల చెప్పకుండా చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ మహారాజు. నా తర్వాత ఈ ప్రజల్ని చూసుకునేది ఎవరు, ఈ రాజ్యాన్ని చూసుకునేది ఎవరు, నాకు ఇంకా వారసుడు లేడు, ఇక్ష్వాకు వంశానికి వారసుడు లేడు అని చెప్పి ఎప్పుడు ఈ బాధ లోపల ఉంటూనే ఉంటుంది. ఎంత ఆనందం ఉన్నా, చుట్టుపక్కల ఎంత ఆనందమైన సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా దశరథ మహారాజుకి ఈ బాధ మాత్రం ఉంటుంది లోపల. ఇయర్స్ పాస్ అవుతున్నాయి కానీ దశరథ మహారాజుకి సంతానం లేదు. అయోధ్య రాజ్యంకి వారసుడు లేడు. ఏం చేయాలో అర్థం కాదు. అయోధ్యలో ఎంత సంతోషం ఉన్నా మన దశరథ మహారాజుకు మాత్రం వారసుడు లేడనే బాధ పోదు. ఈ బాధ ఫ్యూచర్లో ఒక గ్రేట్
మూమెంట్కి దారితీస్తుంది. ఆ మూమెంటే స్వయాన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి అవతారం ఎత్తడం. సో దీనికి సొల్యూషన్, ఐ మీన్ ఈ మూమెంట్కి సిచ్యువేషన్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, లైక్ ఎవరు ఈ దశరథ మహారాజుకి ఈ కలుగుతున్న బాధకి సొల్యూషన్ ఎవరు చెప్తారు, ఆ సొల్యూషన్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. బట్ లైక్ ఐ డోంట్ నో, నేను 100% లైక్ నేను ఫీల్ అయింది చెప్తున్నా అని చెప్పి నాకు అనిపించట్లేదు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్. నార్మల్లీ లైక్ నేను చదువుతున్నప్పుడు నేను ఫీల్ అవుతుంది మాత్రం లైక్ ఇట్లా మెస్మరైజింగ్ ఉందన్నమాట. సో నేను అంత క్రేజీగా చెప్పట్లేదు, బట్ ఐ విల్ ట్రై. ఓకే, మెల్లే చెప్తూ ఉంటే వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నా. దట్స్ ఇట్ గైస్.